ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ వచ్చింది. దేనికి భయపడుతున్నావు? ఎందుకు తప్పుడు రాతలు రాయించి వంకర రాతలు రాయించినావు? అయినా ఇంకో మాట కూడా అడుగుతున్నా నేను, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఈడీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి అనుమతి వస్తుందట, ట్రాఫిక్ ఇబ్బంది లేదట. రాజ్భవన్ దగ్గరికి కిలోమీటర్ కొద్దీ పాదయాత్ర చేసుకుంటూ ఇంతమంది హంగామాతోని సెక్యూరిటీతో పోయి చేస్తే ఇబ్బంది కాలేదట ప్రజలకి ధర్నాలు చేస్తే. కేవలం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే దానికే ట్రాఫిక్ ఇబ్బంది అయిందట. హైవే మీద వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అయిందట. ఆర్ఎండ్బి సెంటర్ నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఇది కారణాలు. నవ్వుకుంటున్నారు ప్రజలు నిన్ను చూసి, ఏ రకంగా భయపడుతున్నావో నువ్వు. ఇక జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు. దమ్ముందా? నిలబడతావా చర్చకు? నాతో కూడా అక్కర్లేదు. వాస్తవానికి నల్గొండలో నిన్ను ఓడగొట్టిన ఎమ్మెల్యే మా భూపాల్ చాలు, లేదా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే మా గత శాసనసభ్యులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 40-50 ఏండ్లుగా జిల్లాను మీకు అప్పచెప్తే మీ దౌర్భాగ్య పరిపాలనలో అద్భుతంగా వ్యవసాయంలో వెలసిల్లిన నల్గొండ జిల్లా, నాగరికతలో ముందున్న నల్గొండ జిల్లా మీ అనాగరిక చర్యల వల్ల నాశనమైపోయింది. మీరు చేసిన పాపాల వల్ల జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి పుట్టింది. మీరు చేసిన పాపాల వల్ల జిల్లాను కరువు మహమ్మారి ఆవలించింది. కేసీఆర్ వచ్చినాక కదా నల్గొండ జిల్లా నుంచి కరువును బారదోలినాం, ఫ్లోరిన్ను బారదోలినాం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి, నేను జిల్లా మంత్రి అయ్యే నాటికి కేవలం 3 లక్షలు కూడా లేని వరిధాన్యం, 40 లక్షల వరిధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది కదా నల్గొండ జిల్లా. కూర్చుందామా? దమ్ముందా? ఇక నేను చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు. నీ జీవిత కాలం సరిపోదు. నేను వేసిన ఫౌండేషన్ రాళ్ళు, నేను వేసిన ఇనాగ్రేషన్ రాళ్ళు చూడటానికి నీ జీవితకాలం కూడా సరిపోదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నువ్వు కానీ నీ ఎమ్మటున్న ఇంకా ఇతర మంత్రులు ఎవరైనా మీ ముఖాలకి ఒక పక్క నియోజకవర్గంలో ఒక్కరు చూపిస్తారా మీరు చేసిన అభివృద్ధి? మీ సొంత నియోజకవర్గాలు ఏడిస్తే కదా మొదలు అభివృద్ధి. సిగ్గుండాల మాట్లాడడానికి. జగదీష్ రెడ్డి చూసిందా? జిల్లా ప్రజలకు తెలియదా? నీ ముఖాన్ని నువ్వే కదా మాట్లాడినావు. దామర్చర్ల పవర్ ప్లాంట్ని ఆపేస్తా నేను వచ్చినాక. ఎందుకో సిగ్గుదప్పి మొన్న పోయినావు. నీలాగా పూటకో మాట మార్చే ఆ గలీజ్ అలవాట్లు మాకు లేవు. ఈ భాష కూడా నేను ఇంతవరకు ఎన్నడూ మాట్లాడలే. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు మీరు ఎంత రెచ్చగొట్టినా, గత 10 ఏళ్లలో మీరు ఎంత అరిచినా, మీరు ఎంత వాగినా, చెత్త మాటలు మాట్లాడినా నా పద్ధతుల్లో నేను మౌనంగా పనిచేసుకుంటూ పోయినా. కానీ ఇలా నువ్వు మంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా నేను సమాధానం చెప్తాను నీకు సరిపోయే పద్ధతులు, నీకు అర్థమయ్యే భాషలో. నా భాష నీకు అర్థం కావట్లే ఇంకా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు స్పృహలో ఉండట్లేవు. ఇట్లయితే నేను నీకు అర్థమైందని చెప్తున్నాను ఈ భాషలో. పెడదామా జిల్లా? ఏ మూలన పెడదాం? ఏ నియోజకవర్గంలో పెడదాం? ఏ గ్రామంలో పెడదాం చర్చ? చెప్పులతో నిన్ను కొడతారా, ఇంకోరిని కొడతారా చూద్దాం. ఏ ఊర్లోనైనా నీ నియోజకవర్గం నువ్వు 25 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, 25 ఏళ్ళు చేసినా నేనని చెప్పుకున్నాం, గొప్పలు పోజులు కొడుతున్నావు కదా. సరైనోడు దొరకక గెలిచి నువ్వు ఒకటేసారి కథం పట్టించిండు మావాడు.
ఇవాళ అప్పుడే ఏడుస్తున్నారు, నల్గొండ ప్రజలు బాధపడుతున్నారు.